సిగరెట్ తాగుతూ ఇక తాగనన్నోడిని, మందు కొడుతూ ఇక మానేస్తానన్నోడిని, అమ్మాయిలనకాలు తిరుగుతూ ఇక అమ్మాయిల జోలికి వెళ్ళనన్నోడిని నేను నమ్మను. ఎందుకంటే అవి మన కంట్రోల్లో ఉంటాయని మనం అనుకుంటాం, అవి ఎప్పుడో మనల కంట్రోల్లో పెడుచుకుంటాయి. అరే సీరియస్గా చెప్తున్నాను నేను, ఇంకోసారి లవ్ కానీ అమ్మాయిలు ఊసు కానీ ఎత్తితే నీ చొప్పు తీసుకొట్టు. కావాలంటే వాళ్ళ నుంచి నువ్వు నాతోనే ఉండు. చూద్దాం. అదండి సంగతి. పర్సన్స్ వేరేనా, ప్రాబ్లమ్స్ ఒకలాంటివే. అబ్బాయిలకు దూరంగా ఉంటానంటున్న ఈ అమ్మాయి, అమ్మాయిల జోలికి వెళ్ళనంటున్న ఈ అబ్బాయి, ఈ రోజు నుండి వీళ్ళ సోలో లైఫ్ని ఎలా లీడ్ చేశారో వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ రింగ్ ట్రింగ్ ఆటను చూద్దామా? హలో, ఎక్కడున్నావే? నేను కాలేజ్ బస్ స్టాప్కి వెళ్తున్నాను. ఇక్కడ కిషోర్ గాడు నీకోసం గాలిచ్చేస్తున్నాడు, పంపించమంటావా? నా గురించి వాడికి ఏం చెప్పకు. ఓకే ఓకే బాయ్. శ్రేయ ఏంటి ఒంటరిగా? కిషోర్ గడ్ రాలేదా? వాడికి నాకు కట్ అయింది. కట్ అయిందా? వావ్, ఎన్నాళ్ళ ఖాళీ అయ్యా శ్రేయ. అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ కి ఇస్తావా? జస్ట్ జోకింగ్, ఎందుకంత కోపం? చలో హాయిగా చాక్లెట్ రూమ్కి వెళ్ళి నోరు తీపి చేసుకుని సినిమాక్స్ లో మ్యాట్ ని చూసుకొని మెల్లగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, చాలా పనులు ఉంటాయి. ఒక్కదాని ఎన్నాళ్ళు ఉంటావు చెప్పు? ఎవడో ఒకడు బండి ఎక్కాలి, అదేదో నా రెక్కు యమహా RXZ. స్మూత్ గా స్పీడ్ గా వెళ్ళిపోద్ది. దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. ప్లీజ్ 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 నేను కాలు పట్టుకుంటా ప్లీజ్. దా 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 ఎక్కుదా. హలో హలో శ్రియా, వెళ్ళిపోతావేంటి? ఆలోచించుకో. ఇదిగో బ్లాక్ బెర్రీ, సిమ్మేసి రీఛార్జ్ చేయిస్తా. ఫుల్ టాక్ టైం. బ్లాక్ బెర్రీ నచ్చని చెర్రీ గర్ల్ ఉంటుందా? గుడ్ గర్ల్. ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరే, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. ఏయ్ శ్రీ, ఆగు. పెద్ద జలగా మనీ పర్స్ చూసిందనుకో సప్రింగ్ చేస్తుంది. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా? నాకు తెలుసురా, అది నిన్ను ఒంగోబెట్టేస్తుందని. అయితే ఇంకే నువ్వు ఒంగోబెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడకు, ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. నీకు కావలసింది లక్కు కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడూ మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్నీ తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. ముంచుతాడు. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్నీ నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్. అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమీ అడుక్కోడు. ఏ ఆపవే, అది కాదు శ్రీ. నువ్వు చెప్పిందల్లా చేసి రావుగడే అన్న దొరుకుతాడని చూసుకో. తప్పే. मामू देख रहे क्या पुट्टी है बाप. छोकरी चाहिए क्या? ले लो. ఖచ్చితంగా ఎవరితో అమ్మాయి ఉంటది. అమ్మాయిరా? ఆగవే, నీ పాటికి నువ్వు తన్నేసి వెళ్ళిపోతే తన్నించుకోవడానికి మేము ఎదవాలనుకున్నావా? అవునరా ఎదవలే, మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్. మనసుమే కొట్టానా? ఎంత పొగరే నీకు, కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు. మినిమం సెన్స్ కూడా లేదే. ముఖం మీద కొడేసింది. అయినా మీ ఆడజాతుకున్న బుద్ధే అంతే. ఇంకొకసారి వే అన్నావంటే ఇక్కడే పాతేస్తాను. అమ్మాయిలంటే అంత చీపరా మీకు? ఏ ముందు సారీ చెప్పి కలవే ఇక్కడి నుంచి. How dare you touch me, dirty rascal? ఏంటే నోరేసుకొని పడిపోతున్నావు? అందం ఉంటే సరిపోదు, ఆడదానికి అనుకో ఉండాలి. అనుకుగా ఉండాలా? ఉంటే బతకనిస్తారా మీ మగజాతి? మీరేమన్నా తక్కువే అంటే ఐసుని చూపించి నేల నాకు ఇచ్చేస్తారు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాస్టారు ఏంటి గొడవ? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ. ఇలా రండి, ఈ 3000 తీసుకుని లైక్ చేయండి. మీరు బండి ఎక్కడ మాస్టర్? రండి. క్లియర్. ఇదిగో రాజా, ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయానుకో, రేపు పొద్దున నీకు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం నువ్వు ఉంచుకో. హలో మాస్టర్,
పరుసు పుట్టిందే పెట్టడానికి. అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను. ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే. శ్రేయా, ఏంటి 3000 ఇచ్చా, బండి ఎక్కచ్చు కదా, నేను ఇంటికే డ్రాప్ చేస్తా. చెప్పు తీసుకొట్టాను. నేను ఇమ్మన్నారా నేను? అడగకుండా ఇవ్వడం, ఆ తర్వాత అన్ని అడగడం అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి. బ్లడీ ఇడియట్స్. శ్రేయ ఏదే? ఫస్ట్ ఇయర్ బిందుది ఏదో లవ్ ప్రాబ్లం అటే, మాట్లాడడానికి వెళ్ళింది. ఓయ్, ఆ ఫేస్ ఏంటే? వాడికి ఫోన్ కలుపు, నేను మాట్లాడతా. ఏయ్ బిందు, ఆగవే. ఫీల్ మై లవ్ అని ఫీల్డ్ కి నన్నే దించాడే. నిజమంటూనే ఫీల్ అయితే ఆ ఫీలింగ్ తోటే ముంచాడే. చీటికి మాటికి కలవద్దు, నువ్వు చాటింగ్ అసలే చెయ్యొద్దు. XXX కబుర్లు చెప్పొద్దు, 3Dలో కలలను కనవద్దు. వద్దొద్దు వెళ్ళొద్దు, ఔటింగ్ అసలే వెళ్ళొద్దు. ఉండొద్దు నైట్కి కలిసి అసలు ఉండొద్దు. మీరు ఆగండ్రా, ఆ సుధాకి నేను ట్రై చేస్తానుండు. మీరు కాల్ చేసిన వోడాఫోన్ కస్టమర్ వేరే లైన్ లో మాట్లాడుతున్నారు. వేరే లైన్లో బిజీగా ఉంది, మళ్ళీ ట్రై చేద్దాం. బిజీ కాదు పొక్క కాదు సొల్లు సుందరాంగది. మూట చూసి మాటలాడే మ్యాటరేరా దానిది. ఆడుపోతే ఈడురా సెల్లు మోగుతుంటది. డే అండ్ నైట్ షిఫ్ట్ లేసి వాగుతూనే ఉంటది. ఒక్కరా ఇద్దరా అది పబ్లిక్ బూత్రా. తగిలితే బదలని తానే తందానది. పచ్చి బూతురా. మరి నీలో సంగతి ఏంటే? ఓ షిట్. ఏ మంచి సాఫ్ట్ క్యాండిడేట్ లా ఉన్నాడే. ఏమైంది వాళ్ళ? ఇంతసేపటి నుంచి కొట్టించుకుంటుంటే ఇప్పుడే చేసేది? ఇంతసేపు ఎక్కడున్నావే? ఎవరితో తిరుగుతున్నావు? బండి మీద ఉన్నాను అభినయ్. అన్ని గమనిస్తున్నానే. నా సెల్లి మధ్య ఎత్తట్లా, అదే శేఖర్ గాడిదైతే ఎక్కడో ఎత్తేస్తున్నావు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? రోజు నిన్ను కాపాడుకోలేక చస్తున్నా. పెట్టే. హల్లు అంటూనే హెల్లే చూపిస్తున్నాడే. సచ్చినోడు నన్ను కల్లోన కూడా కమాండ్ చేస్తున్నాడే. సూరిగాడు వీడు డే అండ్ నైట్ డౌట్ తోటి చంపుతుంటాడే. సల్లుగాడు పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా నాకు టార్చరే. ఏ శైలు ఫోన్ రా, మాట్లాడు. శైలు ఎక్కడ్రా? వస్తున్నా. కారుందా? కారు ఉంది. రా మరి, ఇంకేంటి? సరే. ఏంట్రా అంత నీరసం? గర్ల్ ఫ్రెండ్ రమ్మంటే ఎగురుకుంటూ వెళ్ళాలరా. ఎగురుకుంటే వెళ్ళాలా? అవునా? షాపింగ్ కి తీసుకెళ్ళమంటూ బ్యాగుల్ని మోసుకెళ్ళమంటూ రీఛార్జ్ కావాలని వాడుకు తప్పుతోందే. అక్క వాళ్ళింటికి అంటూ కుక్కకి హాస్పిటల్ అంటూ లాంగ్ డ్రైవ్ కి రమ్మని కారును తిప్పుతుందే. పిజ్జా బర్గర్లు తింటూ దానం బసమైనట్టు ఎన్నో ఎన్నెన్నో ఇంకెన్నో కావాలంటుందే. పిలిచి పిలిచి పిప్పే చేస్తుందే. జాతకం. అరే మీ బాయ్ ఫ్రెండ్స్ తోటి మీకు ఫోన్లనే తిప్పలు, నాకు మాత్రం ప్రాబ్లం ఎప్పుడూ నాతోనే ఉంటది. అదిగో ఆడొస్తుండు చూడు నస్స. లంగా ఓణి లేస్తే నన్ను ఓల్డ్ మోడల్ అంటాడు. స్లీవ్లెస్ లేస్తే ఎక్స్పోజింగ్ ఓవర్ అంటాడు. పోరీలతో మాట్లాడితే నేను చెడగొడతారంటాడు. పొరగాళ్లతో మాట్లాడితే నేను చెడగొడతారంటాడు. ఐమాక్స్కి వెళ్దామంటే అంత పాషన్ ఎందుకంటాడు. గోకుల్కి పోదామంటే అది పక్కా మాసు అంటాడు. కాఫీ డేలో కలవమంటే కాస్ట్లీ ఖర్చు వద్దంటాడు. క్యాంటీన్ కైనా రమ్మని అంటే చీప్ టేస్ట్ చీపో అంటాడే. ఇవన్నీ వద్దంటే ఇక ఎట్లా బతకాలి? తెలిసిన యద్వా ఎవడన్నా వస్తే బాగున్ను. రండ్రా మా ఎంతసేపు అమ్మా? భయ 1 minute నా. ఎక్కడ చచ్చారా? రండ్రా. అది నీ రజనీ కజిన్ సుస్మిలా ఉంది. నా మాట వద్దురా రే. సుస్మినేరా. నా మాట ఏంట్రా రే. పెట్టొద్దురా చెరుకు మిషన్లో చెయ్యి. సర్ప్రైజ్.
ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. రా 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 కూర్చో. 100 years రా నీకు. ఇలా తలచానా లేదా అలా ప్రత్యక్షం అయిపోయావు. నువ్వు నేను రజని ఇలా తింటూ మాట్లాడుకుంటుంటే వాట్ ఏ మెమరబుల్ డేస్ యార్. అరే ఇలా చూడరా నన్ను. పోనీలేరా, రజని పోతేనే దాని కజిని నేనున్నానుగా. నీకెలా కావాలంటే అలా చూసుకో. స్పెక్ట్స్ పెట్టి చూసినా పెట్టకుండా చూసినా నీకు ఫుల్ కంపెనీ ఇస్తా, సరేనా? భయ్యా అనుకున్నవాడు వచ్చాడు, ఆర్డర్లేలో. మేడం మెను ఏమేమి ఉన్నాయి? 2 large pizza, 6 sandwich, 4 spring roll, 3 chicken burgers, chicken manchuria, chicken kebab, hot dog, black forest, ice cream, chicken rolls, veg rolls, noodles, soup, chicken leg, drumstick, chicken pakoda. That's enough. భయ్యా 3 cokes. ఓకే మ్యామ్. ఏం శ్రీ మాట్లాడవేం? నాకు పెళ్లి ఫిక్స్ అయింది. మనం ఎంత ఎంజాయ్ చేసినా ఈ 6 months మాత్రమే. తర్వాత మా ఆయన ఫ్రీడమ్ ఇస్తాడో లేదో కూడా తెలీదు. ఏ అలా వెళ్ళిపోతున్నావేంటి? నిన్నే ఏదో హాస్టల్స్ అందుకే అలవాటు పడ్డావు కదా అని ఆఫర్ చేస్తే. చూడు సుస్మి, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను. దాన్ని నమ్మినందుకు నాకు బాగా బుద్ధి చెప్పింది. అట్లీస్ట్ ఈ బిల్ కట్టి అయినా. సారీ యార్, నేను ఇప్పటి వరకు మనీ పెట్టింది చాలు. ఇక మీదట అమ్మాయిలకి పెట్టదలుచుకోలేదు. ఏంటి పెళ్ళా? అంటే పెళ్లి చేసుకున్న నోట్లో మట్టి కొడతావా? ఏ పోరా. రారా, అర్జెంటుగా ఈ ఏరియా ఖాళీ చేశారు. మంజీరాలో మంచి ఫ్లాట్ చూశారు. మంచి రేటు అక్కడ రేట్లు పగిలిపోతాడు కదరా. ఏం పర్లేదు, ఈ కులు సమాజం నుండి అర్జెంటుగా దూరంగా వెళ్ళాలి.